బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగా. ఎవరు రిలాక్స్డ్గా కూర్చోరు ఆయన సెట్స్లో. ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నాం, నెక్స్ట్ ఏం చేయాలి అని, ఎవరు ఇది నా పని కాదు అని అనరు. అందరి పని అందరు చేస్తారు, అన్ని పనులు అందరు చేస్తారు. అండ్ ఆయనకు ఒక్కరికే ఉంటే ఈ విజన్, ఇప్పుడు అందరు రేపొద్దున ఇవాళ హాలీవుడ్ స్టైల్లో ఉంది ఈ సినిమా అనేది, ఆయనకు ఒక్కరికే ఉంటే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. ఆయన ఎన్నుకున్న 200 టెక్నీషియన్స్ ఆయనకి ఎలా ఫీల్ అవుతున్నారో ఈ సబ్జెక్ట్ గురించి, ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉందో ఈ సబ్జెక్ట్ గురించి. 200 మందికి అంతే నాలెడ్జ్ ఉంది, అంతే కసి ఉంది ఒక మంచి సినిమా తీసి తెలుగు ఇండస్ట్రీలో వదలాలని. సో ఇది హోల్ టీమ్ ఎఫర్ట్. ఆయన అలా ట్రైన్ చేసుకున్నారు, ఆయన అలా రాబట్టుకున్నారు ప్రతి టెక్నీషియన్ నుంచి, ఆర్టిస్ట్ నుంచి. ఆవిడ లిటరలీ రాజస్థాన్కి వెళ్ళి ఆవిడ లోకల్స్ ఎలా ఉన్నారు, ఎలా చేస్తున్నారు, ఆ రాజ్పుత్స్ టైంలో ఉన్న బుక్స్ తీసుకొచ్చి, హిస్టరీ బుక్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ చేసి, స్టడీ చేసి మా కాస్ట్యూమ్స్ క్రియేట్ చేశారు. అండ్ రియల్లీ ఇవాళ చూస్తే అంత రియలిస్టిక్గా ఉంది, అంత రగ్గెడ్గా ఉంది అది. యాక్చువల్లీ డైరెక్టర్కి ఈ ఐడియా వచ్చింది, అనుకున్నారు ఏదో ఒక రీమిక్స్ చేద్దామని. ఆయన ముందు సినిమాల్లో కూడా ఇలా రీమిక్స్లు చేశారు. ఏ రీమిక్స్ చేద్దామంటే బంగారు కోడి పెట్టి అన్నారు. ఒక పక్కన ఆనందంగా ఉంది, ఒక పక్కన భయం కూడా వేస్తుంది, ఎలా చేస్తాం తిరిగి అలాంటి సబ్జెక్ట్, అలాంటి సాంగ్ అని. బట్ మొండి ధైర్యంతో వెళ్ళిపోయాం. చేస్తారు యాక్సెప్ట్, లేకపోతే ఇంకేం చేస్తాం, మంచి సాంగ్ చేయాలనుకని మొండి ధైర్యంతో వెళ్ళిపోయాం. ఇవాళ అందరికి నచ్చింది, చాలా ఆనందంగా ఉంది, ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన గురించి ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పే వయసు కూడా నాకు లేదు, అంత వయసు కూడా లేదు. హీ వాజ్ అ లెజెండ్. ఆయన ఓన్ థింగ్స్ అండ్ మెలడీలకి ఆయనే సాటి. నేను అదే చెప్పాను ఆడియోలో కూడా, సాంగ్స్ మీరు విని ఎంత బాగుంది అని చెప్తారో నాకు తెలుసు. సినిమా చూసి బ్యాక్గ్రౌండ్ స్కోర్లు కూడా ఒక ఆడియో ట్రాక్గా వదలాలి మార్కెట్లో అని నేను అప్పుడే చెప్పాను. ఇవాళ మీరు చూస్తే లిటరలీ ఆడియో ట్రాక్ని మనం రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పారు.